వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ పోరులో తొలి విడత ముగిసిన నామినేషన్ల స్వీకరణ. చివరి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కేసీఆర్ దీక్షకు 16 ఏళ్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాలు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కనుమరుగయ్యే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వరించిన ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందజేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిన్నజీయర్ స్వామి. రిజర్వేషన్ అనుకూలించిందని పెళ్లి చేసుకుని భార్యను బరిలో నిలపాలనుకున్న వ్యక్తికి నిరాశ. ఓటర్ లిస్టులో పేరు రాకపోవడంతో పోటీకి దూరమైన మహిళ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సినారే కళాభవన్లో శుక్రవారం సాయంత్రం కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజంగే నందయ్య, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావులు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే నియోజకవర్గానికి ముఖ్యమంత్రితో మాట్లాడి అధిక నిధులు మంజూరు చేయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలను నిర్వహిస్తుందని, కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నియోజకవర్గంలో ఒకే చోట ఏర్పాటు చేసి పంపిణీ చేసే విధంగా చేస్తానన్నారు. మళ్లీ రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అందుకు తగిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో తనకిచ్చిన ఇటు నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం జువాడి నరసింహరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ 2 ఉభయ సభల్లోనూ ఆమోదం పొంది గవర్నర్కు పంపడం జరిగిందని, ప్రతిపక్షాలన్నీ కూడా ఇది సాధ్యం కాదని తెలిసి కూడా మద్దతు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని కోరుట్ల నియోజకవర్గంలో విజయవంతం చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన 33 డీసీసీ అధ్యక్షులు 60% బీసీలకు అనగా 16 మంది డీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం జరిగిందన్నారు. కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మంత్రి సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తే అట్టి గెలిచిన గ్రామ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీం, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్న అనిల్, శ్రీలం వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఊరిని అందించిన మీ మద్దతు నరసింహన్న గెలవాలంటే సర్పంచ్ ఎలక్షన్స్ విధంగా మనమందరం ఐక్యమత్యంతో ఆ గ్రామాల్లో ఎవరో ఒక్కరే ఉండే విధంగా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2-3 నిలబడతారు. 2 నిలబడితే 2 ఓట్లు తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్గా తెలుస్తామని ఆలోచనతో మరి వారు అదేవిధంగా మరి దాన్ని కూడా అధిగమించే విధంగా ఒక్కరే ఆ గ్రామంలో నాయకత్వం ఉన్నట్టయితే నరసింహన్న రావడానికి అవకాశం ఉంటుంది.
విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రూపొందించారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిడా సత్పతి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన 807 సైన్స్ ఎగ్జిబిట్లు, 126 ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా మన జిల్లా నుండి సైన్స్ ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం, అక్కడి నుండి జాతీయ స్థాయికి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా కరీంనగర్లో సైన్స్ మ్యూజియం ఉందని, ప్రభుత్వ ప్రైవేట్ పిల్లలు ఎవరైనా మ్యూజియంని సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. మన దేశం కోసం, మన ప్రజల కోసం ఏం మంచి చేయగలుగుతామో ఆ దిశగా ఆలోచించడమే ఆత్మ నిర్భర్ భారత్ వికసిత్ భారత్ లక్ష్యం అన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు కావున ఇప్పటి విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలు, విలువలే భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. వ్యవసాయ అభివృద్ధి, ప్లాస్టిక్ నివారణ, పునరుత్పాదక శక్తి, శాస్త్ర సాంకేతికత, నీటి సంరక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత, గణిత నమూనాలు మొదలైన అంశాల్లో ఈ విజ్ఞాన మేళా నిర్వహిస్తున్నామన్నారు. కోరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతిలో భాగంగా ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా 27 నుంచి 4వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 28న ఉదయం 9 గంటలకు నిత్య మండపారాధన, దత్త పారాయణ మహోత్సవం, ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు, శ్రీ చక్రార్చన, సామూహిక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం, కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సాయినాథుని విశేష హారతి, తీర్థ ప్రసాద వితరణ, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి సామూహిక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం, కుంకుమార్చన వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి అర్చక బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రమేష్, వినయ్ శర్మ, గడ్డం కిరణ్, భూమయ్య, పెంట అరవింద్, అల్లే సదాశివ్, నిమ్మల శ్రీనివాస్, దేవరాజం, కోటగిరి నాగభూషణం, చిలివేరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పోరులో తొలి విడత నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ నేటితో ముగిసింది. గత 2 రోజులుగా మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ జరిగే 398 గ్రామాల్లో నేడు బారులు తీరి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. భారీగా అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాలకు తరలి రావడంతో రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ 5 గంటల లోపు క్లస్టర్ కేంద్రాలకు చేరుకున్న వారి నామినేషన్లను స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో యువత, విద్యావంతులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. మార్పు కోసం ఎన్నికల బరిలో నిలిచి ప్రజా తీర్పు కోరుతున్నారు. కొత్తపల్లి మండలం నాగుల మల్యాలలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి జాహ్నవి ఉద్యోగం వదిలి ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. సమస్యలపై అవగాహన ఉందని, ప్రస్తుత రాజకీయ నాయకులు దాచుకో అనే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితి పోయి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. సర్పంచ్గా తనకు అవకాశం ఇస్తే రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని, డిజిటల్ పాలన సాగిస్తానని చెప్పారు. విధులు, నిధుల గురించి ప్రతిదీ పారదర్శకంగా ఉండేలా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేలా పరిపాలన అందిస్తానని తెలిపారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకోసం పోటీ చేస్తున్నావని చెప్పి. ఎందుకోసం పోటీ చేస్తున్నా అంటే నాకు అవగాహన లేదు, ఈమెకి ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేదు పాలిటిక్స్లో, ఈ పిల్ల ఏం చేస్తుంది చిన్నపిల్ల అని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేదండి, నేను ఒప్పుకుంటున్నా. నాకు ఎక్స్పీరియన్స్ లేనిది దోచుకునే దాంట్లో, దోపిడీ చేసే దాంట్లో. కానీ ఎట్లా పరిపాలించాలి, నిధులు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకురావాలి, వాటిని సరైన వాటికి ఎలా వాడాలి అనే అవగాహన నాకు ఖచ్చితంగా ఉంది. నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను నా గ్రామ ప్రజలందరికీ, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనేది. నాగుల మల్యాల 2030 అనే మిషన్ నాది. ఆ మిషన్ ఎలా సక్సెస్ చేస్తానో మీరే నా ముందు నడిపించండి. దీక్షా దివస్ సందర్భంగా సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన అమరుల స్తూపానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. సబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా ఉద్యమం కంటే ముందు, ఉప్పు సత్యాగ్రహం బయలుదేరే ముందు ఈనాడు కేసీఆర్ను అన్నట్టే ఆనాడు మహాత్మా గాంధీని కూడా ఇలానే అన్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చడో నేను సబర్మతి ఆశ్రమానికి నేను వచ్చడో అని గాంధీజీ అన్నాడని, దేశానికి స్వాతంత్రం వచ్చడో నేను సబర్మతి ఆశ్రమానికి వచ్చడో అని గాంధీజీ ఆనాడు అంటే ఈ అప్పు కట్టడానికి, తప్పించుకోవడానికి సబర్మతి ఆశ్రమం నుండి పారిపోయాడని గాంధీని నిందించారని, అలాంటి వారు ఆనాడు అన్నారు, ఈనాడు ఉన్నారని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశాడని, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడానికి జవహర్లాల్ నెహ్రూ ఆనాడు తాత్సారం చేశారని ఆరోపించారు. పొట్టి శ్రీరాములు మరణించాక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారని, బ్రతికున్నప్పుడు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల వందలాది మంది చనిపోయారని, ఆనాడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పిన ఘనత కేసీఆర్ది అని, అలాంటి కేసీఆర్ను నిందిస్తావా మహేష్ కుమార్ గౌడ్ అని ప్రశ్నించారు. అక్కడ ఆ రోజు వరకు మహాత్మా గాంధీ గారికి
సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబర్మతి ఆశ్రమానికి కట్టడానికి చందాలు వసూలు చేసిండు మహాత్మా గాంధీ, మళ్ళీ తిరిగి ఇస్తా అని చెప్పిండు. ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ అని కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? మన కేసీఆర్ గారు చెప్పినట్టు చెప్పిండు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఎట్లా అన్నాడో, మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబర్మతి ఆశ్రమానికి వచ్చుడో అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని ఆ పార్టీ కనుమరుగయ్యే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని, స్వార్థంతో పార్టీ వీడిన వారిని తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీక్షా దివస్ లో భాగంగా కరీంనగర్ సమీపంలోని చింతకుంటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ఫోటో ఎగ్జిబిషన్ ను గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ లో కేసీఆర్ ఉద్యమ ఫోటోలు, ఉద్యమ చరిత్రను చాటి చెప్పే పుస్తకాలు ప్రదర్శించారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై దీక్షా దివస్ ప్రత్యేకత, నాటి ఉద్యమ చరిత్రను వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, ఉద్యమ పార్టీ కనుమరుగయ్యే ప్రసక్తే లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కొందరు 10 ఏళ్లు అధికారం అనుభవించి స్వార్థంతో పార్టీ వీడి కేసీఆర్ కు వెన్నుపోటీ పొడిచారని, అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని, వెన్నుపోటుదారులకు గుణపాఠం చెప్తామని గంగుల కమలాకర్ తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. మెజార్టీ స్థానాలు ఈరోజు పోటీ పడేది ముగ్గురు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పోటీ పడుతున్నారు, వేరే పార్టీలు పోటీ పడతలేదు. గ్రామాలలో వేరే పార్టీకి అవకాశం 2 సంవత్సరాల లోపలనే వాళ్ళకు తిరుగుబాటు మొదలైంది. అందుకే సోదరులారా, రేపు రాబోయే కాలంలో డెఫినెట్గా పార్టీ అధికారంకి వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం, మళ్ళీ అలాంటి దోషులను తీసుకునలేదు, అలాంటి దోషులకు స్థానం కల్పించలేదు, రాజకీయ స్థానాలు కల్పించలేదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఉద్యమ కట్టింగ్ ముందుకెళ్తాం. 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం, డెఫినెట్గా ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. రేపు రాబోయే కాలంలో ఉవ్వెత్తు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆలయ 19వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. పడిపూజను కనుల పండువలా నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచోపనిషత్తులతో పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి, ఆలయ అర్చకులు అశ్విన్ శర్మ, వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అలంకరణ అనంతరం అష్టాదశ సోపాన పూజలు నిర్వహించి పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పడిపూజ అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేష వస్త్రంతో బాలకృష్ణ గురుస్వామి, ఆలయ నిర్మాత అశోక్ ఘనంగా సన్మానించారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామ సంకీర్తనలు, స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో జాగృతి సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ ముద్రత్ సంఘం సీనియర్ నాయకులు బసవేని రాజేందర్, జంగాసాగర్, పిట్టల వెంకటేష్, బోండ్ల అజయ్, బోయిని దిలీప్, అరిగి ప్రేమ్ సాగర్, కుంభం శివ తదితరులు జాగృతిలో చేరారు. వారందరికీ జిల్లా జాగృతి అధ్యక్షులు హరిప్రసాద్ కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా ప్రజా సమస్యలపై జాగృతి అధ్యక్షురాలు కవితక్క నాయకత్వంలో పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా జాగృతిలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని, ఈ న్యాయవంచన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. యువకులందరూ కూడా చేరుతా ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘం నాయకుడు సాగర్ గారు కూడా ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కవితక్క ద్వారానే సాధ్యమవుతుంది. కవితక్క చేసే ప్రజా పోరాటాలు ఈరోజు ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కవితక్క పనిచేస్తూ ఉంది అనేటువంటి ఆలోచనతో రాజు లాంటి నాయకులు కానీ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి భారత్ గౌరవ్ అవార్డును అందుకున్నారు.
హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి అందుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిన్నజీఆర్ స్వామి కలెక్టర్కు అవార్డును అందజేశారు. కలెక్టర్ ప్రజాసేవ నిర్వహణలో అత్యుత్తమ కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం ప్రదానం చేయబడిందని ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో బైఠాయించి ధర్నా చేశారు. డిప్లొమా విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధించడం, పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యే సమయంలో విద్యార్థులను ఇలా వేధించడం, హాల్ టికెట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. చివరకు యాజమాన్యం దిగివచ్చి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థుల్ని ఈరోజు ఫీజుల పేరిట ఈరోజు వేధించడం జరుగుతుంది. విద్యార్థులకు సంబంధించి డిప్లొమాలో అడ్మిషన్ అయ్యే ముందు అసలు ఏం ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఈ 2024లో జీవో రిలీజ్ అయితే ఈరోజు 25లో ఈ ఇయర్లో చూపించి డబ్బులు కట్టమని విద్యార్థులను వేధిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో తిమ్మపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. దీనిపైన ఈరోజు వాళ్ళకి సంబంధించిన చైర్మన్ గారిని వాళ్ళు జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టార్చ్ లైట్ వెలుతురులో సిబ్బంది విధులు నిర్వహించారు. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో చీకట్లు అలుముకున్నాయి. పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడటంతో టార్చ్ లైట్ల వెలుతురులో సిబ్బంది విధులు నిర్వహించారు. గంటకు పైగా కరెంటు నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయి కార్యాలయం అస్తవ్యస్తంగా మారింది. కంప్యూటర్లు ఆఫ్ అయ్యి కౌంటర్లు చీకటితో మూతపడ్డాయి. సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్రాలు వెతుక్కోవడానికి ప్రజలు కూడా మొబైల్ టార్చ్ లైట్లే ఆధారమయ్యాయి. రోజు వందలాది మంది విచ్చే కీలక శాఖలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కార్యాలయానికి వచ్చిన వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్గా మాజీ మావోయిస్ట్ నామినేషన్ వేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని భావించి అడవి బాట పట్టి 19 ఏళ్లు నక్సలైట్గా జీవనం సాగించిన మహిళ చివరకు జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యం పద్ధతిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా బరిలో నిలిచారు మాజీ మావోయిస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం శివంగలపల్లి గ్రామ సర్పంచ్గా మాజీ మావోయిస్ట్ నేరెళ్ల జ్యోతి పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని 2023లో లొంగిపోయిన అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై విముక్తి 2005లో పీపుల్స్ వార్ దళంలో సభ్యురాలుగా చేరానని తెలిపారు. పార్టీలో ఇప్పుడు జనంలో సమస్యలపై పోరాడతానని చెప్పారు. కోనరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001లో 10వ తరగతి చదివిన జ్యోతి 19 ఏళ్ల ప్రస్థానంలో జిల్లా కమిటీ సభ్యురాలి స్థాయికి చేరారు. రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించినట్లు చెప్పారు. 2023లో అనారోగ్య కారణాలతో ఆనాటి కరీంనగర్ ఎస్పీ సుబ్బారాయుడు ముందు లొంగిపోయానని, ప్రస్తుతం గ్రామంలోనే ఉంటున్నానని తెలిపారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లో శివంగలపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని చెప్పారు. నేను ఒక 19 సంవత్సరాలు ప్రజల కోసము మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఉండి ప్రజల కోసం పోరాడిన. ఇప్పుడు 2023లో నేను సరెండర్ అయ్యి ఇంటికి వచ్చిన. అంటే నేను 19 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే, ప్రజల హక్కుల కోసమే, ప్రజల విముక్తి కోసమే పోరాడిన. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి ప్రజల కోసం పోరాడాలి. ప్రజల కోసం పోరాడాలి అంటే మనకు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను ముందుండి పనిచేయాలని ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నా. అందుకోసము గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నా. రిజర్వేషన్ అనుకూలించిందని పెళ్లి చేసుకుని భార్యను బరిలో దింపాలనుకున్న వ్యక్తికి నిరాశ మిగిలింది. ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో పోటీకి మహిళ దూరమైంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది. కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓ వ్యక్తికి రిజర్వేషన్ అనుకూలించడంతో హడావిడిగా పెళ్లి చేసుకుని భార్యను సర్పంచ్గా బరిలో దింపాలని భావించగా ఓటర్ లిస్టులో పేరు నమోదు కాకపోవడం పోటీకి దూరమయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్న ముత్య శంకర్ రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి కాకపోవడంతో వెంటనే పెళ్లి చేసుకుని భార్యను సర్పంచ్గా ఎన్నికల బరిలో నిలపాలని భావించాడు. అనుకున్నదే తడవుగా నల్గొండ జిల్లాకు చెందిన మహిళను 15 రోజుల క్రితం ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వెంటనే ఆమె పేరును గ్రామ ఓటర్ లిస్టులో నమోదు చేయించేందుకు దరఖాస్తు చేశాడు. కానీ హడావిడిగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో ఆమె పేరు ఓటర్ జాబితాలో రాలేకపోయింది. అతని ఆశ నిరాశగా మారింది. రిజర్వేషన్ అనుకూలంగా మార్చుకుని సర్పంచ్గా భార్యను ఎంపిక చేద్దామని చూసిన ఆ యువకుడు అనుకున్నది ఒకటైతే అయింది మరొకటిలా మారిందని గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 16 ఏళ్లు నిండాయి. నాటి ఉద్యమ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్గా భావిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.
కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ముందు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. విద్యార్థులు దీక్ష చేపట్టగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దీక్షను ప్రారంభించారు. దీక్షలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అనిల్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాకేష్, మాజీ ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 2009 నవంబర్ 29న కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ బయలుదేరగా అలుగునూరులో పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారని తెలిపారు. జైల్లో సైతం కేసీఆర్ దీక్షలో చేపట్టడంతో ఉద్యమం ఉధృతమై తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని తాము చూడకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని కల్లారా చూశామని, భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని తెలిపేలా దీక్షా దివస్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. భూమి గాలి ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఉంటుందని గంగుల కమలాకర్ చెప్పారు. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటాన్ని మేము చూడలే, కానీ మా కళ్ళ ముందు కూడా భవిష్యత్ తరాము గుర్తుండే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని మేము చూసాం. ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ నిరాహార చేసి ఇక ఇదే చివరి పోరాటం, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఎంతోమంది తెలంగాణ ఉద్యమం కోసం అమరులైనరు, ఇక ముందు ఒక ఆత్మహత్య కూడా జరగకూడదు. కాబట్టి అందుకే నా యొక్క దీక్షతోటే, నా ఆమరణ దీక్షతోటే అన్న తెలంగాణ రావాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే ఆమరణ చేపట్టిండో ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించిన రోజు కాబట్టి అందుకే ఈరోజు దీక్షా దివస్ అనే కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ సార్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, నేటి పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని ఎప్పుడూ కామెంట్ చేసేవారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ ప్రాణం ముఖ్యమని, దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ అనే 3 అక్షరాలే లేకుంటే తెలంగాణ లేదన్నది సత్యమని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా మేమే హీరోలమని ఫోజులు కొడతారని ధ్వజమెత్తారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాదని, సీఎం రేవంత్ రెడ్డిలా ఏనాడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని తాము అనలేదన్నారు. మమ్మల్ని అవమానిస్తే ఊరుకుంటాం, కానీ తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రతిసారి తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంలో హీరో ఎవరు అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతు కిరణ్, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వల్లే నేడు తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ దశ దిశ మార్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. రెండేళ్ళు
ఈ పేపర్ ఇప్పుడు చూపించేది ఎప్పటిది 2009వ సంవత్సరం డిసెంబర్. 2009వ సంవత్సరం డిసెంబర్లో తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించారు. కానీ ఎప్పుడు వచ్చింది మనకు తెలంగాణ? 2014వ సంవత్సరంలో ఇచ్చింది. నిజామాబాద్ జిల్లా కోర్టును హైకోర్టు జస్టిస్ మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పలు వివరాలను ఆమెకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కోర్టును హైకోర్టు జస్టిస్ మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసుల వివరాలు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్కి నేను రావడం మొదటిసారి, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నాట్ యాజ్ అ జ్యుడిషియల్ ఆఫీసర్ alone, but as a person. So, and you have all of you have received me with such affection that I am overwhelmed, and I thank you all for giving me this type of. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ నాయకులు గ్రౌండ్లో పనిచేస్తేనే గుర్తింపు ఉంటుంది, గ్రామాల్లో పనిచేస్తే ప్రజల నాడి తెలుస్తుందని, అందువల్ల సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత రాబోయే ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉండాలన్నారు. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది నాయకులు గతంలో ఎన్ఎస్యుఐలో పనిచేసిన వారేనన్నారు. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు అయ్యారని, ఇలాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందన్నారు. మీరంతా పార్టీకి భవిష్యత్ అని, పార్టీలో మీలాంటి యువత ఉంటేనే ఒక నాణ్యమైన నాయకత్వం వస్తుందన్నారు. జంప్ పాలిటిక్స్ చేస్తే కొంతకాలం బాగుంటుందని, లాంగ్ పాలిటిక్స్లో అది సక్సెస్ను ఇవ్వదన్నారు. రాహుల్ గాంధీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లు అంటే చాలా ఇష్టపడతారని, మీరు భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందని, యూత్ కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మీకు మంచి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి పదవులు వస్తాయని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ పోరులో తొలి విడత ముగిసిన నామినేషన్ల స్వీకరణ. చివరి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కేసీఆర్ దీక్షకు 16 ఏళ్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాలు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కనుమరుగయ్యే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వరించిన ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందజేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిన్నజీయర్ స్వామి. రిజర్వేషన్ అనుకూలించిందని పెళ్లి చేసుకుని భార్యను బరిలో నిలపాలనుకున్న వ్యక్తికి నిరాశ. ఓటర్ లిస్టులో పేరు రాకపోవడంతో పోటీకి దూరమైన మహిళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.